శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. భగవత్ సాక్షాత్కారం కావాలంటే ఏం చేయాలంటే ప్రపంచంలో ఎవడూ చెప్పని మాట చెప్పాడండి బాబు. నేను ఆశ్చర్యపోయాను. అప్పటి నుంచి నాకు అంతకుముందు నుంచి ఆ అలవాటు ఉంది, కానీ ఆయన చెప్పాక ఇంకా దృఢం చేసుకున్నా. భగవంతుడు దొరకాలంటే ఏం చేయాలండి, మనస్సుకు భగవంతుడు దొరకాలండి అంటే చిన్న చిన్న ఉదాహరణ చేయన్నాడు. ఏమిటి తెలుసా? ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టమన్నాడు. ఎంత కంగారులో ఉన్నా, ఎంత పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ వస్తువు అక్కడే పెట్టాలి. దానివల్ల సుఖం ఏమిటి? వెంటనే అది కనపడుతుంది. మళ్ళీ దాని గురించి వెతుక్కునేటప్పుడు ఓ మందు సీసా ఉంది, మందు వేసుకున్నాం, మందు ఎక్కడ ఉంటుందో అక్కడే ఉండాలి. అప్పుడు మందు ఏది అనగానే అక్కడికి వెళ్ళిపోతాం. ఇంట్లో ఈ వస్తువు ఈ చోట ఉంటుంది అనేటువంటి ఖచ్చితమైన ఒక పథకం ఉంటే దేనికి ఆందోళన ఉండదు. లేకపోతే ఈ వస్తువు కోసం వెతుక్కుంటూ ఉంటాం, అప్పుడే వాడు పాల ప్యాకెట్ పట్టుకురావడమో పాలవాడో ఎవడో వస్తాడు, ఈ పాల గిన్నె కోసం వెతుకుతూ ఇది మర్చిపోతాం, ఈ కంగారులో దేన్నో దండేస్తాం. అన్నీ ఇప్పుడే వస్తాయి సంత అంటాడు. అప్పుడు వెంటనే టీవీ పెడతాం మనం. ఇక్కడ అష్టమ శని నడుస్తోంది అంటాడు ఎవడు. మన కర్మ. వీడు పాలవాడి కంటే పరమశత్రువు. ఏడుస్తూ మనం ఏడుతున్నాడు, వాడు అష్టమ శని ఉంటాడు. వెంటనే నా దగ్గరికి రా, విజయవాడలో ఒక నెంబర్, విశాఖపట్నంలో ఒక నెంబర్, వల్లకాట్లో ఒక నెంబర్. ఇంత చేసి జరిగింది ఏమిటి అంటే దువ్వెని ఎక్కడో పెట్టాం, అంతకంటే ఏం లేదు. ఈ కంగారు అయిపోయేసరికి మన మీద మనకు బలహీనత ఏర్పడింది. అల్పపీడనం ఉన్నప్పుడే వాయుగుండం వస్తుంది, అధిక పీడనం ఉంటే రాదు. మనస్సులో అల్పపీడనం బయలుదేరింది, వెంటనే టీవీ పెట్టాం. పొరపాటు అదివరకే పెట్టుంది, అది ఎవరు పెట్టారో తెలియదు, ఎప్పుడు కడితే కదా. అందులో అష్టమ శని నా దగ్గరికి రాన్నాడు. వాడే పెద్ద శని. నీ మనస్సు బలహీనపడింది, వాడు వ్యాపారం చేస్తున్నాడు. ఇక్కడ పరమహంస చెప్పిన చిన్న ఉదాహరణ ఏమిటంటే మీ జీవితంలో ఆందోళన లేకుండా ఉండాలని కాదమ్మా, భగవత్ సాక్షాత్కారం కలగాలన్నా సరే ఎక్కడ వస్తువు అక్కడ పెట్టండి. కాస్త ఓపిక తెచ్చుకోండి చాలు. ఆడా మగ అందరూ ఎక్కడ వస్తువు అక్కడ పెట్టండి. ఈ మాట చెప్పడానికి నాకు సంపూర్ణ అధికారం ఉందండి. నేను ఖచ్చితంగా పాటిస్తాను. నేను ఖచ్చితంగా పాటిస్తాను, ఇంటా బయట కూడా. ఈ గ్లాసు ఈ సీసా ఇలా ఉందంటే నా ఉపన్యాసం ముగిసే వరకు ఇవి ఎలా ఉండాల్సిందే. అందుకే అతను వద్దని చెప్పాను, నేనే పోసుకుంటాను. నా పద్ధతి అంతే, ఇంటా అంతే బయట అంతే. నాకు ఆందోళన లేదు, భగవంతుడు దయవల్ల. ఆ ఆందోళన ఎప్పుడు ఆందోళన అంటే నాకు తెలియదు. నా దృష్టిలో ఆందోళన అంటే ఉయ్యాల. నెగంటివ్లో అదే అర్థం ఉంటుంది. ఆందోళన అంటే ఉయ్యాలి. మీరు నెగంటివ్ చూసుకోండి. నాకు ఆందోళన అంటే ఉయ్యాల, ఊగుతాం హాయిగా. ఎందుకు లేదు? క్రమశిక్షణ ఉంది, అంతకంటే ఏం లే. క్రమశిక్షణ ఉంది. ఫలానా వస్తువు ఎప్పుడు పోయి వెతుక్కోవడం అనేది నాకు చాలా తక్కువ సార్లు జరుగుతుంది. జరగలేదని నేను అన్నాను, కానీ చాలా తక్కువ. ఎందుకంటే ఖచ్చితంగా దాన్ని ఎక్కడ పెడతానో నాకు తెలుసు, అక్కడే ఉంటుంది అది. దానివల్ల ఆందోళన రాదండి. బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు, ఏ వ్యాధి ఉండదు. సగం వ్యాధులు మానసిక ఆందోళన వల్లే వస్తాయి. శారీరకమైన అనారోగ్యాలు చాలా తక్కువ. అక్కడ ఏదో తిన్నాం, ఇక్కడ ఏదో తిన్నాం, ఏం పెద్ద సమస్య కాదమ్మా. ఏదైనా తిన్నాం అనిపిస్తే 2 గ్లాసులు నీళ్ళు ఎక్కువ తాగండి, అనుభవం మీద చెబుతున్నా, పోతాయి. పెద్ద విషయం కాదు అది. ఒకవేళ పొరపాటున ఏదో తిన్నాం, 2 గ్లాసులు నీళ్ళు ఎక్కువ తాగేయండి. ఆ రాత్రి భోజనం చేయకండి, 2-3 గ్లాసులు నీళ్లు తాగండి, మొత్తం పోతాయి. పెద్ద కంగారు పడిపోక్కర్లేదు. ఈ కంగారు వల్ల ఎక్కువైపోతుంది అది. ఏదో అరగట్లేదు, ఒక్క ఏలక్కాయ తినండి రాత్రి. చిన్న ఉపాయం, ఏలక్కాయ. పాషాణాలు అరిగిపోతాయి ఏలక్కాయ తింటే, సుగంధం పైగా. ఏలక్కాయకి అంత శక్తి ఉంది. ఏలకులు ఖరీదు ఎక్కువ అంటే నీకో నమస్కారం. మందు కంటే ఖరీదు ఎక్కువ? మందులు ఏమైనా తక్కువగా ఉన్నాయా? నేను రోజు పడుకునే ముందు ఖచ్చితంగా ఏలక్కాయ నోట్లో వేసుకోవాల్సిందే, ప్రతిరోజు నియమం అది. ఇంకా అరక్కపోవడం లేదు ఎప్పుడు. ఎందుకంటే ఎక్కడో చూసాం వైద్యంలో పుస్తకం చేసేస్తున్నాం, ఆచరించాలి. ఊరు చదివితే ఉపయోగం ఏంటి? అందుకని ధ్యానం ఎలా ఉండాలని సరిగ్గా మూలానికి వెళ్ళినట్టుగా చేపను ఒక దానిని కుండిక నుండి తీసి గంగానదిలోన వేసినట్టు ఈ చేప ఎంత ఆయన చెంబులో వేసినా, బిందులో వేసినా, చెరువులో వేసినా, నదిలో వేసినా కాంది చివరికి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సముద్రంలో వేగానే సరిగిపోయిందా లేదా చేపకి. అంత విశాలమైన భగవంతుడు చేప రూపం ఎత్తినప్పుడు దానికి తగినటువంటి స్థానం సముద్రమే తప్ప బిందులు చెంబులు కాదండి. ఆత్మకి నిజమైన, మనస్సుకి నిజమైనటువంటి విశ్రాంతి అది ఆత్మలోంచి వచ్చింది. కాబట్టి ఆత్మ అనే మహాసాగరంలో లీనమైతే తప్ప మనశ్శాంతి అనేది ఉండదు. ఆత్మ అనే మహాసాగరంలో లీనం కావాలి మనస్సును, అప్పుడే మనశ్శాంతి. మనస్సు ఉన్నంతకాలం శాంతి ఉండదు. మనశ్శాంతి అంటారు చాలామంది, పిచ్చి మాట. మనస్సు ఇంటూ శాంతి. మనస్సు ఉన్నంతకాలం శాంతి ఉండదు. మనస్సు లేకుండా పోవడమే శాంతి. అది ధ్యానం ద్వారా సాధ్యం అవుతుంది. అందుకే మనకు ఆ ధ్యానం ఏకాగ్రత కుదరడానికి కొండ మీద దేవుడు వెలుస్తాడు. ఆ ఉదాహరణ కూడా రామకృష్ణ పరమహంస చెప్పాడు. మన ఆరాధన, మన దేవాలయ వ్యవస్థ, ముఖ్యంగా కొండ మీద ఉన్న గుళ్ళకి వీలైనంత మంది నడిచి ఎక్కడం మంచిది. వీలైనంత వరకు బలవంతంగా ఎక్కమని నేను అన్నాను, కానీ ఎక్కగలిగితే నడిచి వెళ్ళడం మంచిది. ఆ అనుభూతి వేరు. తిరుపతిలో కూడా ఎంత కష్టమైనా నడిచి వెళ్ళిన వాళ్ళు కొన్ని ప్రత్యేక సౌకర్యాలండి. వాళ్ళకి దర్శనం వేరే, వాళ్ళకి ఏర్పాట్లు వేరే చేస్తారు. ఎందుకు నడిచి వెళ్ళాలి? పరమహంస చెప్పాడు. కొండ ఎక్కుతూ ఉంటే మనకి ఎక్కగా చూసుకోండి, ఎక్కాక నీరసం వస్తుంది. అంతేకాదు కొండ ఎక్కే ముందు టాటా వస్తానే, ఎంత పుణ్యం చేసుకుంటే ఎక్కుతాం, ఏవో మాట్లాడుతూ ఉంటాం. ఇంకా ఎక్కలేదు కదా. అందుకని ఒక 100 అడుగులు ఎక్కాక
ఏమిటో వచ్చేసామని చెప్తే వినకుండా తగ్గిపోయింది, వాయిస్ తగ్గిపోయింది. నూతులో గొంతుకులని బైరాగ్ కవిత్వం, ఆలూరు బైరాగి అని రాస్తాడు. నూతులో గొంతుకులని, నూతులోకి వెళ్ళిపోయింది గొంతుక. ఇంకో 100 అడుగులు పైకి ఎక్కేసరికి మాడతా అయిపోయాడు, పడిపోయాడు. అంటే చూడండి, కొండ మీరు మెట్లు ఎక్కుతున్న కొద్దీ, దేవుడికి చేరువవుతున్న కొద్దీ జీవితం నిశ్శబ్దమైపోతుంది, జీవితం నిశ్శబ్దమైపోతుంది. నీకు కింద వినిపించే శబ్దాలు, ఆందోళనలు, అహంకారాలు, మమకారాలు, అవమానాలు, సన్మానాలు, జయాలు, అపజయాలు ఏం ఉండవు మిత్రమా, ఏం ఉండవు. నిందలు, స్తుతులు, అంతా నిశ్శబ్దం, అంతా నిశ్శబ్దం, అంతా నిశ్శబ్దం. నీరసం వల్ల కూడా జరుగుతుంది, భగవంతుడి వల్ల జరగదా? నీరసం వల్ల కూడా జరుగుతుంది. మాట్లాడే ఓపిక లేదు కదా, మానేసావు కదా. అంచేత నీరసం కూడా మనకి సౌకర్యం, అది అసౌకర్యం కాదు. నీరసం వల్లనే నిశ్శబ్దంగా ఉన్నాం. కాస్త మళ్ళీ మజ్జిగో పాలో పడిందంటే మళ్ళీ మొదలెక్కడ ఓ స్టోరీ, మా తాతల ముగ్గురు అని మొదలెట్టి. అంతేకాదు, పరమహంస చెప్పిన ఉదాహరణ ఇంకా గొప్పది నిజం చెప్పాలంటే. కొండ మీదే దేవుడు ఎందుకు వెలుస్తాడు, గుళ్ళోకి ఎందుకు వెళ్ళాలి మనం, ఆ దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, అక్కడే ఎందుకు అర్చన చేయాలి అంటే, కొండ ఎక్కే ముందు గడ్డి ఉంటుందయా కింద, గడ్డి మొక్కలు అవి ఉంటాయి. అవి నీకు స్పష్టంగా ఇది గడ్డి మొక్క అంటావు, ఇదో తీగ అంటావు, ఇదో పువ్వు అంటావు. ఓ పెద్ద చెట్టు ఉంటుంది, అది పెద్ద చెట్టు అంటావు. కొండ అంటావు, గుట్ట అంటావు, బడ్డీ కొట్టు అంటావు, మోటార్ సైకిల్ అంటావు, రకరకాలు అంటావు. కానీ కొండ సగం వరకు ఎక్కిన తర్వాత పైనుంచి చూస్తే ఈ మోటార్ సైకిళ్ళు, బడ్డీ కొట్లు, గడ్డి మొక్కలు, చెట్లు మొత్తం అన్నీ కలిపి ఒకే ఒక మైదానం కింద కనపడుతుంది కదా. ఈ సృష్టిలో ఉన్న భేదాలన్నీ సమస్యపై ఒకే ఒక స్థితిలో కనపడాలంటే కొండ మీద దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు అన్నవరం కానీ, సింహాచలం కానీ, తిరుపతి కానీ, శ్రీశైలం కానీ ఎందుకు వెళ్ళాలో ఆలోచిద్దాం. ఏ క్షేత్రాలు తిరగకుండా, ఏ దేవుళ్ళని చూడకుండా వచ్చేస్తున్నాడు. మోక్షం ఏమైనా తేలిగ్గా ఉందా? మోక్షం ఏమైనా ఆన్లైన్లో దొరుకుతుందా? వాట్సాప్లో, అమెజాన్, కొరియర్లో మోక్షం వస్తే ఎంత బాగుండవు. ఆన్లైన్లో బుక్ చేసేవాళ్ళం. మన ఇంటికి వచ్చేస్తే డోర్ డెలివరీ మోక్షం, మనకి ఎంత బాగుండేదో. మన ఆన్లో రాదు, ఎందుకంటే అది డోర్ డెలివరీ వచ్చి డోర్ కొట్టినా మన కర్మగా తలుపు తెరుచుకోదు, మనకి కర్మకు తెలుసుకోదు. మనకి దురదృష్ట దేవత, అదృష్ట దేవత అని ఇద్దరు ఉంటారు, పురాణాల్లో చెబుతారు. ఇద్దరు అప్పచెల్లుళ్ళే, పాలసముద్ర మథనంలోనే ఇద్దరు పుట్టారు, లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి పెద్దావిడ, పెద్దమ్మంటారావిడ, అందుకే లక్ష్మీదేవి చిన్నావిడ. కానీ వాళ్ళిద్దరూ మన ఇంటికి వస్తారట. కానీ తేడా ఏమిటంటే, లక్ష్మీదేవి వచ్చి తలుపు కొడుతుంది, నువ్వు తీస్తే వస్తుంది, లేకపోతే వెళ్ళిపోతుంది. శనిదేవత అలా కాదుట, తలుపు కొట్టి నేను ఉంటా పర్వాలేదు తీ, అక్కడ కూర్చుంటుంది గుమ్మలోనే. అందుకే మెట్లు ఉన్న చోట మన దగ్గర ఆడవాళ్ళని కూర్చోవద్దని చెబుతారండి మన సంప్రదాయాలు. మెట్ల మీద కూర్చోను, పక్కన కూర్చోమ్మా, గడప మీద ఏమిటది అంటారు. గడప కింద మెట్లు ఉంటాయి, అక్కడ ఆడవాళ్ళు కూర్చోరు. సంప్రదాయం తెలిసిన ఆడవాళ్ళు అక్కడ కూర్చోరు, అరుగు మీద కూర్చుంటారు. సరిగ్గా శనిదేవత కూర్చున్న చోటది. శనిదేవత ఇంటికి వస్తే ఎలా ఉంటుందంటే, తలుపు కొట్టి తీలేదు కదా, పర్వాలేదు తీ, నీకోసమే వచ్చా, మన కర్మఫలం పట్టుకోవాలి కదా, మొత్తం ఆస్తులు పోవాలి. అందుకని కూర్చుని తలుపు తీసాక అమ్మాయా అని వస్తుంది ఆవిడ, నీకు తెలియదు. అదే లక్ష్మీదేవి అలా ఉండదు. ఆవిడని ఆశించేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆవిడకి స్వాగతం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని వెంటనే నువ్వు దిగిపోతే నాకే, ఎక్కడ ఏ ఇల్లు 6ంటికి సింహద్వారం ఎవరు తెరిచారో, సింహద్వారం ముందు 2 దీపాలు ఎక్కడ వెలుగుతున్నాయో, ఇల్లాలు ఎక్కడ ముగ్గేసి ఉందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది వెంటనే. అందుకని ఆచారం పాటించాలి ఖచ్చితంగా. స్నానం చేసి దేవుడి దగ్గర దీపం కూడా పెట్టుకుంటే మనదో బతుక, ఆ మాత్రం కూడా చెయ్యొద్దా? ఏమి పెట్టకపోతే ఆరాధన ఏమిటండి, ఆచరణ ఏమిటండి? ఎలా కుదురుతుందండి అది? ఇది తత్వం తెలుసుకుని చెయ్యాలి, అంతేగాని వదిలేసే వ్యవహారం కాదు. అందుకని కొండ మీద గుడి ఎందుకు అంటే, తిరుపతి కానీ, అన్నవరం కానీ, ఏదైనా మీరు పెద్ద మెట్లు ఉన్నవి ఎక్కినప్పుడు చూడండి, పైకి ఎక్కగానే అంతా ఒక్కటిగా కనపడుతుందా లేదా? సమదృష్టి ఉందా లేదా? సమదృష్టి ఉందా లేదా? ఎవరికైనా నేను అన్యాయం చేస్తున్నానా, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వడం లేదా, అనవసరమైన వాళ్ళకి ఇస్తున్నానా, మా చుట్టాలనో మా మిత్రులనో, అయితే అది అన్యాయమే కదా. అదే కదా రాజకీయం. యోగ్యత ఉన్నవాడికి ఇవ్వకుండా వేరే వాడికి ఇస్తున్నామంటే సమదృష్టి లేకపోవడమే కదా. సమదృష్టి అంటే అందరికీ సమానంగా పంచడం కాదండి, పొరపాటు మాట. సమం అంటే ఈక్వల్ కాదు, ఇంగ్లీషు మాటలు పనికిరావు సంస్కృతం ముందు. సమం అంటే ఈక్వల్ కాదు, అది పొరపాటు అర్థం. సమం అంటే ఎవరికి తగిన విధంగా వారిని గౌరవించడం. నౌకర్ని గౌరవించే విధానం వేరు, యజమాని గౌరవించే విధానం వేరు, పండితుడిని గౌరవించే విధానం వేరు, పామరుణ్ణి గౌరవించే విధానం వేరు. పండితుడిని పామరుని ఒకే చోట కూర్చి సన్మానం చేయకూడదని వీరుకున్న జ్ఞానం వారికుందా, వీరుకున్న గ్రంథాలు వారు చదివారు. సమానం అంటే ఏమిటి సమానం? అర్థం లేని సమానం. అదేం సమానం? ఏనుగుని కుక్కని భగవద్గీతలో చెప్పారు, విద్యావనే సంపన్నే బ్రాహ్మణే కవి గస్తిని సునిచి స్వపాకేచ పండిత సముదరిచినక. విద్యావనే సంపన్నుడైన బ్రాహ్మణుడు, ఏనుగు, కుక్క ఇవన్నీ సమానమని కూర్చున్నానంటే వీళ్ళందరినీ వేదిక మీద తీసుకురండి, ఏనుగు ఒక్కటే ఉంటుంది, మిగిలిన ఎవరు ఉండరు అక్కడ. అందరిని తొక్కి పారేస్తుంది. కృష్ణుడు ఎందుకు చెప్పాడు? అక్కడ సప్తమి విభక్తి ఉంది, చాలామంది గమనించారు. విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచేవ స్వపాకేచ. సప్తమి విభక్తి అంటే అర్థం ఏంటి? అందు నన్ సప్తమి. వీటన్నిటి ఎందు సమభావం కలిగి ఉండడం సమత్వం, కానీ వాడన్నిటి సమానంగా చూడడం కాదు.
అన్నిట్లోనూ ఉన్నది సమానం అని గ్రహించి, ఏనుగులో ఏ ఆత్మ ఉందో, బ్రాహ్మణుల్లో ఏ ఆత్మ ఉందో, కుక్కలోనూ అదే ఆత్మ ఉంది, అందరిలోనూ అదే ఆత్మ. ఆ ఆత్మ సమాన దృష్టి ఉండాలి తప్ప లోకంలో అందరినీ సమానం చేసేద్దామంటే ముందు 5 వేళ్ళు అడ్డంగా నరికేయాలి. సమాధానం చెప్పానంట వాడిని. ఈ 5 వేళ్ళు అడ్డంగా నరికేయాలి. బొట్టన వేలు, ఎందుకంటే బొట్టన వేలు నువ్వు ఎంత సాగదీసినా రాదు, అది ఊడిపోతుంది. కానీ కాబట్టి ఏం చేయొచ్చు, ఈ 4 నరికేయచ్చు. నరికేసి చూసుకో. లోకంలో ఏం జరగకపోగా ముద్ద కూడా లోపలికి వెళ్ళదు. అన్నం తినాలంటే 5 వేళ్ళు ఇలాగే ఉండాలి. స్నానం చేసే నీళ్ళ బకెట్ పట్టుకోవాలంటే 5 వేళ్ళు ఇలాగే ఉండాలండి. 5 సమానంగా ఉంటే చెంబు కూడా పట్టుకోలేవు. భగవంతుడు అంత సృష్టి చేశాడు, నువ్వేమిటి సమానం చేసేది ఇక్కడ? అందరూ ఎందుకు సమదృష్టి. కోటీశ్వరుడికైనా కుక్కకైనా ఆకలిస్తే బాధ ఒకటేనండి. అది అర్థం చేసుకుంటే చాలు, ఇంకేం అక్కర్ల. ఆకలిస్తే అన్నం తినడం, శీతవాతాతపాలు తట్టుకోవడానికి వస్త్రధారణ చేయడం, ఇవి మానవులందరికీ సమానమే. ఆస్తులు సమానం ఎలా అవుతాయి, అంతస్తులు సమానం ఎలా అవుతాయి? అయితే ప్రపంచం నడవదు. ఒకళ్ళు సమానం చేసినా మళ్ళీ పోతాయి మొత్తం అన్నీ. ఎందుకంటే సృష్టిలో సమానత్వం లేదు, భౌతిక సమానత్వం ఉండదు, ఆత్మపరమైన సమానత్వం ఉంటుంది. అది కాపాడాలి. అది కాపాడగలంటే నిరహంకారంగా ఉండాలి. మనం ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళం కాదు, అద్దె ఇంట్లో ఉన్నట్టుగా ఈ శరీరంలో ఉంటున్నాం అంతే. ఇది మన శరీరం కాదు, ఇది మన శరీరం కానీ ఇది మనం కాదు. అద్దెకి ఉంటున్నాం, ఎప్పుడో వెళ్ళిపోతాం. ఆయన ఇంకో శరీరంలో ఉన్నాడు, ఆయన కొంచెం బాధామయంగా ఇబ్బందుల్లో ఉండొచ్చు. మనం సంపన్నంలో సుఖంగా, మనం ఆయనకు దానం చేద్దాం, మన స్నేహితుడు కదా, ఇద్దాం, వారిని సంతోషపెడదాం. ఇలా ఆలోచిస్తే అంత సమానమేనండి, హాయిగా ఉంటుంది. ఈ ఆలోచన రావాలి. అందుకని మనం కొండెక్కితే సమానంగా కనపడగానే దేవుణ్ణి దర్శించగానే అంతా దైవమే కదా, అంతా సమానమే కదా, అప్పుడు ఆర్థిక సమానత్వం కూడా ఏర్పడదా? ఇన్ని సమస్యలు ఉంటాయా?